హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,222 మంది ఓటర్లు ఉన్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి సీటు చాలా కీలకమైంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 8 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు గెలిచారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు వైసీపీ గెలుపన్నది ఎరగని నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. అందుకే ఈసారి టెక్కలిలో టఫ్ ఫైట్ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కింజరాపు అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవతిపతి కోర్ల, టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు పీఆర్పీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసులపై పోటీ చేసి 1,893 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, బీఎస్పీ అభ్యర్థి లాసా సోమేశ్వరరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహన్ రావులపై పోటీ చేసి 8,387 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్, జేఎస్పీ అభ్యర్థి కణితి కిరణ్ కుమార్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి చింతాడ దిలీప్ కుమార్లపై పోటీ చేసి 8,545 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి ముత్యాల శ్రావణ్ కుమార్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.